నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరిక. సిఎస్ఆర్ ద్వారా మహిళా సాధికారతపై చర్చలు, ఎంపీ దగ్గుబాటి అధ్యక్షతన కమిటీ సమావేశం. ఈసారి జగన్కు ప్రతిపక్ష హోదా అనుమానమే, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. వైవిధ్యమైన డిగ్రీలు, డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత, విద్యాభూషణ బిరుదుతో సత్కరించిన కందుల. జనవరి 19 నుంచి సూర్యారాధన మహోత్సవాలు, కరపత్రం ఆవిష్కరించిన వడలి కుమార్ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతాభావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు పోలీస్ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని వ్యాఖ్యానించారు. రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడూ జరగలేదు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు. లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరైనా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతికి తీసుకు. బెంగళూరులో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ, భారత్కు చెందిన రక్షణ రంగ పిఎస్యు, దేశ రక్షణకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలు అందించే ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ ద్వారా మహిళా సాధికారత అంశంపై పరస్పర చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మహిళల విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, నాయకత్వ అవకాశాలు వంటి అంశాల్లో రక్షణ రంగ పిఎస్యులు తమ సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా చేపడుతున్న చర్యలపై సమగ్రంగా చర్చ జరిగింది. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబనతో తీర్చిదిద్దడంలో సిఎస్ఆర్ పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై కమిటీ దృష్టి సారించిందని ఎంపీ వివరించారు. దేశ అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఇది ఒక కీలక అడుగు అని వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందనుకున్నానని, కానీ రప్పా చూస్తుంటే ఈసారి కూడా అది అనుమానమేనని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పెద్ద అమీరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2020 నుంచి జగన్ నాపై బురద జల్లుతూనే ఉన్నారు. ఆయనపై పోరాటం ఎవరిని అడిగి మొదలు పెట్టలేదు. ఒంటరి పోరాటం చేశాను. చంపాలని చూసినా పోరాడాను. నాపై 3 కేసులు ఉన్నాయి కాబట్టి ఉపసభాపతి హోదా నుంచి తొలగించాలంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిపై 11 కేసులు ఉన్నాయి. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో, విద్యుత్ ప్లాంట్ల విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎంతో నష్టపోయాను. నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను. నా జీవన విధానంలో ఎప్పుడూ మార్పు లేదు. రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదని ఘాటుగా స్పందించారు. ఇది ఎవరికి చెబుతున్నానో వారికి అర్థమవుతుంది. నేను పెట్టిన కేసులపై చర్యలు తీసుకుంటే పోలీసు పరిపాలనా వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది అని రఘురామ అన్నారు. రఘురామకృష్ణరాజుని ఏకాకి చేసిన పార్టీ మరి అసలు సంబంధం ఉందా? అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఏకాకి చేయటం ఏంటి? అంటే ఏం చేసేయాలి? పార్టీ రోడ్లు ఎక్కేయాలా? తెలుసు కదా అందరికీ. పెట్టింది నాన్ సెన్స్ అని తెలుసు. నా కేసు నేను పోరాడుకోగలనని తెలుసు. సో ఏ వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా. మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు. అసలు నాకు అవసరమే లేదు, అక్కడ మ్యాటరే లేదు. నాకు దేనికి మద్దతు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా? నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారుగా అందరూ. 2020లో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం. సరే అక్టోబర్లో ఇదిగో ఆజాన్ బాబుతో కేసు వేసి చేయడని చెప్పాను కదా. ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? ఒకసారి ఊరు వస్తున్నాను రా అంటే 4 SC ST కేసులు పెట్టాడు నా మీద. ఆ తరకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి, ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి, ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి. పెట్టించి ఇక్కడ ఒంట్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ SC కేసులు ఏదో 4 పెట్టారు. SC కేసులు ఏంటి? సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత తీసిదొబ్బారు. ఆడే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు. సరే చూద్దాంలే, అప్పటికి నాకు CRPF వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు ఏదో అరెస్ట్కి. మళ్ళీ ఆ 4 కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో 2 నెలలు పట్టింది. మళ్ళీ వస్తానంటే ఇంకో 4 ఎడతాడు. ఈ లీటర్ ఖర్చులు ఎందుకురా నాయన మనకి? అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైన. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. అంతా పోయించా వాడిని. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి శతమానానికి చేరువవుతున్న శుభతరుణంలో ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సృహున్ మండలి ఆధ్వర్యంలో విద్యాభూషణ బిరుదుతో సత్కరించారు. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రి దుర్గేష్తో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, GSL సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు స్వాగతం పలకగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షత వహించారు. ధర్మజాగరణ అఖిల భారత సహస్ర ప్రముఖ్ ఆలే శ్యామ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పెరుమాల రఘునాథ్,
పిపి శ్రీనివాస్, ఎర్రాప్రగడ రామకృష్ణ, ఎం జితేంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్, గంటి లలిత తదితరులు రామారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. మంతెన కేశవరాజు, గోరెంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లుబాబి, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, గుబ్బల రాంబాబు, కరుటూరి శ్రీనివాసరావు, ప్రసాద్ రెడ్డి, నూజిల్ల రామసుబ్రహ్మణ్యం, దిలీప్ కుమార్, పరసా జగన్నాథరావు, నూజిల్ల శ్రీనివాస్, విఎస్ఎస్ కృష్ణకుమార్, నల్లగొండ రవిప్రకాష్, సత్యవరపు గోకుల మురళి, దేశిరెడ్డి బలరామనాయుడు, పిల్లి నిర్మల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఎప్పుడు చూసినా అదే చిరునవ్వు, అదే నెమ్మదితనం. ఏనాడు కూడా ఇన్ని డిగ్రీలు సాధించాలని కానీ, ఇంత పెద్ద వైద్యుడిని కానీ, లేకపోతే వైద్య వృత్తిలో కూడా మొత్తం సౌత్ ఇండియాలోనే అద్భుతమైనటువంటి అవార్డులు పొందినటువంటి వ్యక్తి వారు. ఎప్పుడు కూడా ఆ భేషజాన్ని ఏ రోజు చూపించినటువంటి వ్యక్తి. తొలి రోజుల్లో మనం డాక్టర్ రామారెడ్డి గారిని ఏ రకంగా చూసామో, ఇవాళ కూడా అదే రకమైనటువంటి మేనరిజమ్స్ తోటి ఉండేటువంటి వ్యక్తి కూడా వీరొక్కరే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారు ఈ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి అవిరళ కృషి, ఇందాక 73 డిగ్రీలు అయినాయి అంటే మరో 17 డిగ్రీలు పూర్తి చేస్తే 100 డిగ్రీలు పూర్తి చేసిన వ్యక్తి అవుతారు. ఆయన 100 వసంతాల పాటు పూర్తి ఆరోగ్యంతో ఉండి అదేవిధంగా ఆ డిగ్రీలు కూడా పూర్తి చేయాలని, తద్వారా మా అందరికీ కూడా మరింత గర్వకారణంగా శిఖరాగ్రాన నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రామారెడ్డి గారు అసలు పడుకుంటారా? ఎందుకంటే మామూలుగానే మనకు ఒక మెంటల్ పేషెంట్ తోటి 10 నిమిషాలు గడిపితేనే చాలాసేపు ఏదోలా అనిపిస్తుంది. ఈయనకి రోజు అదే పని కదా. తర్వాత నాకు ఈయనకు ఒక పేషెంట్ అమెరికాలో ఉన్నారు, మా బంధువులు. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళకి డే టైంకి మనకి నైట్ అవుతుంది కదా. డాక్టర్ గారు మీరు ఏమన్నా వాళ్ళ చేత ఫోన్ చేస్తే మీకు పర్వాలేదు చేయమని అంటే రాత్రి 11కో 12కో చేస్తారు. చేసినా సరే ఏం పర్వాలేదు, ఆ టైంకైనా చేయమనండి. 3 గంటలకి ఈయన కొత్త కొత్త తెలుగు పదాలు నేను కూడా అడుగుతుంటా అప్పుడప్పుడు, ఈ పదంకి అర్థం ఏంటండి, ఆ పదంకి అర్థం ఏంటి. అది ఒక పరిశోధన చేసి వాడుకలో ఉన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి అర్థం ఏంటి, అదొక పెద్ద గ్రంథం అవచ్చు అనుకుంటా. ఇప్పటికే చాలా రోజుల నుంచి వస్తుంది. 1135 అయ్యాయి ఇప్పటికి. అది 3 గంటలకు పోస్టింగ్ పెడుతున్నారంటే ఇంక ఎప్పుడు పడుకుంటారు అసలు? 3 గంటల పోస్టింగ్ అంత ముందు 1 గంటన్నా వర్క్ చేయాలి. రాత్రి 12 అయినా సరే ఆయన పేషెంట్ పర్లేదు ఫోన్ చేయమని అంటారు. దేవుడు కొంతమంది అలా పుట్టిస్తాడు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని పోలికి కూడా చెప్తాను. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామిని చూడటం ఒక్క నిమిషమే. రండి రండి రండి, ఇదివరకు పొండి 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 అని తోసేవారు, ఇప్పుడు రండి 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 అని లాగేస్తున్నారు. ఒక్క నిమిషం అంతే. ఆ ఒక్క నిమిషం ఆనందం కంటే అసలు ఆ తిరుపతి ప్రయాణం, టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి, ట్రైన్లో తినుబండారాలు తినడం దగ్గర నుంచి, దిగడం దగ్గర నుంచి, ఆ కాటేజీలో రూమ్ తీసుకోవడం, తెల్లారుదామనే స్నానాలు చేయడం, ఎంత ఈ ప్రాసెస్ అంతా నిజంగా ఎంత ఎంజాయబుల్. అలాగా ఈ విద్యా వ్యాసంగాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నన్ను చూసి ఎంతోమంది నాకు ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కనపడుతుంటారు. అంతెందుకు లలిత గారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏంటంటే ఆయన రాయగలేదు, మనం ఎందుకు రాయకూడదని చెప్పేసి అనమాట. అప్పుడప్పుడు మెయిల్స్ వస్తుంటాయి. మా కొడుకు బీటెక్ చేశాడు, బీటెక్ చేసేసి వెర్రవిగిపోతున్నాడు, అప్పుడు చెప్పాం అది ఆ ముసలాయన చూడప్పుడే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడేమో వాడు తలంచుకుంటాడు. ఎంతో కొంతమందికి ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట అనేటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నాం అనేది అదొక తృప్తి. ఇది ఇలా ఇప్పుడు ఇది చూడండి ఎంత అందమైన అనుభవం ఇది, మీ అందరితోటి ఈ విధంగా పంచుకోవడం. ఇది ఇలాంటి అనుభవాలు ఇస్తున్నటువంటి మరి ఈ మాఘమాస దశమ వార్షికంగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కొలమూరులో ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా శనివారం కార్యక్రమం జరిగే ప్రదేశంలో కరపత్రాల ఆవిష్కరణను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఉదయం 10 గంటలకు ఉచిత కుంకుమార్చన, 12 గంటల నుంచి సూర్యతీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటల నుంచి మహాలక్ష్మి హోమాలు, సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పములు
కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లభించే సూర్యతీర్థాన్ని స్వీకరించడం వల్ల అనారోగ్యం తొలగి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారన్నారు. 25వ తేదీన రథసప్తమి పర్వదినం రోజున సూర్య కళ్యాణం, 1వ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి అన్న సమారాధనతో పరిపూర్ణమవుతుందని తెలిపారు. కోటి కుంకుమార్చనకు మహిళలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడి జ్యోతిష్యం తాడి కేదారనాథ్, ప్రశాంత్ దేవి, ప్రకాష్, రమేష్, మూర్తి, కొండబాలు, సూర్యనారాయణ, వరహాలబాబు, కాలేపు జయ, శ్యామల, నాగేశ్వరి భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మాక్షే నమః. దశమ వార్షికంగా మాఘమాస ప్రయుక్త సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనేది చేయడానికి సంకల్పించడం అయింది. కొంతమూరు శివారు కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో గల పద్మాక్షి నగర్ ప్రదేశంలో ఈ యాగం చేయడానికి సంకల్పించడం అయింది. ఈ యాగం ముఖ్యంగా కోటి కుంకుమార్చన అనేది చాలా విశేషంగా చేయడం అనేది సంకల్పం. కోటి కుంకుమార్చన అంటే మహిళలందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని అర్చించుకునే విధంగా ఏర్పాటు చేయడం అయింది. ప్రతి మహిళ కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల వాళ్ళ గృహంలో అశాంతి ఇలాంటివన్నీ కూడా తొలగి ఆనందకరమైన జీవనం పొందాలి. అలాగే అమ్మవారిని అర్చించడం అనేది ఒక సంఖ్యగా నీతంగా చేసుకోవాలి. కాబట్టి ఒక కోటి నామాలుగా అర్చన చేయాలి అనేది సంకల్పం. అలాగే గత 9 సంవత్సరాలుగా సూర్యారాధన అనేది చేసుకుంటున్నాం. ఇది 10వ సంవత్సరం. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమై త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు, 10ంటికల్లా కుంకుమార్చన ప్రారంభమై పూజార్చనలు మహిళల చేత స్వయంగా చేయించుకుని, అలా అని అందరూ కలిపి గుమ్మికూడి ఒక చోట చేసేలా కాకుండా ఎవరికి వాళ్ళు అమ్మవారిని అర్చించే విధంగా చేయడం. అలాగే 11:30 ప్రాంతానికల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి తీర్థప్రసాద వితరణ. సూర్యతీర్థం అనేది సకల రోగాలకి నివృత్తి చేస్తుందన్నమాట. జనవరి 19వ తారీఖు సోమవారం నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు పక్ష దీక్షగా జరుగుతుంది. ఇదంతా కూడాను ఇదివరకు కూడా మాస దీక్షగా అలా చేసేవాళ్ళం. ఈ వ్యయ ప్రయాసాలు పెరుగుతూ ఉండడం వల్ల పక్ష దీక్షగా చేసి దాంతోపాటుగా విశేష క్రతువు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో గత చాలా సంవత్సరాలుగా శతచండీలు, హోమ శతచండీలు అలాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాం. ఈ సంవత్సరం భక్తుల చేత అప్పటి వరకు ఎప్పుడూ కూడా భక్తులు స్వయంగా అర్చించే విధానంగా ఏ ఆరాధన చేయించలేదు. ఈ సంవత్సరం మాఘంలోనే ఇది చేయడంలో ముఖ్య ఆంతర్యం ఏంటంటే, మాఘం మన సూర్యారాధన చేస్తాం. పాడ్యం లగాయత్తు దశం వరకు కూడా శ్యామలా నవరాత్రులుగా చెప్పబడుతున్నాయి. శ్యామలా నవరాత్రులు అంటే రాజశ్యామల అమ్మవారు. ఎవరు ఆవిడగా? లలితా పరమేశ్వరి అమ్మవారికి మంత్రినిగా, వారాహి అమ్మవారు దండినిగా ఉన్నారన్నమాట. మూలమైన దేవతనైనటువంటి లలితా పరదేవతకి అర్చించడం వల్ల మిగతా అన్ని దేవతల అనుగ్రహం కూడా సులభతరంగా కలుగుతుంది. ఇది యాగశాలలోకి ఇక్కడ జరిగే క్రతువును ఒక దీక్షగా పెట్టుకుని రోజు కూడా అమ్మవారిని అర్చించడం వల్ల మంచి శుభ పరిణామాలు అనేవి అందరికీ కూడా చేకూర్చడం అవుతుంది. ఈ కార్యక్రమానికి కరపత్రం ఈవేళ అందరికీ అందజేయాలి ఉద్దేశంతోనూ, ఇది అందరికీ కూడా చేరాలి. ప్రతి ఒక్కరికి కూడా చేరి హిందూ ధర్మంలో పూజాది క్రతువుల యొక్క వైశిష్ట్యం అనేది తెలియాలి. ఇదిలో పాల్గొనడం వల్ల వాళ్ళ నిత్య కృత్యంలో కూడా చేసుకునేటువంటి పూజాది క్రతువులు చేసుకునే విధానం కూడా తెలియచేయడం, నిత్య ఆరాధనలు అనేవి ఎలా ఉంటాయి, మన భారతీయ సనాతన వైభవంలో ఎటువంటి ఆరాధనలు చెప్పబడి ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి, నేర్చుకోవాలి. తర్వాత ప్రతినిత్యం కూడా ఆరాధనలు చేసుకోవాలనే ఉద్దేశంతో చేయబడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో నగరానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏదో చేసేసినట్టుగా డబ్బా కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో ఆయన భరత్రాంపై ఎలా గెలిచారో అందరికీ తెలుసునని, ఎప్పటికైనా ప్రజల ఇబ్బందులు, కష్టాలు తొలగించడానికి పనిచేయాలని సూచించారు. మార్గాని భరత్రాం ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేశారని,
ఇక ఆదిరెడ్డి చేయడానికి ఏమీ లేక గోతులు తవ్వుతూ వాటిని పూడ్చుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు నాయకులు బాగు చూడడమే తప్ప ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ఓదార్చడానికి ఆదిరెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు. వండిన వంట తినడానికే వారు వచ్చారని, ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి వారి ఇబ్బందులను పరిష్కరించాలని, మహిళలకు అన్యాయం జరిగితే స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాత్రమే ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి న్యాయం చేసేందుకు పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ మహిళా నాయకులు అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అయాంలో వచ్చిందా? అది మార్గాన్ని ఏం చేస్తున్నారండి? బ్యానర్లు కట్టుకుంటున్నారు. మీరు మార్గాన్ని భరతరామ్ గారు కట్టిన అక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, అవి డెవలప్ చేయాలి. ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఒత్తిడి చేస్తే ఉంటున్నారు. మేమే లైట్లు లైట్లు ఎవరికి ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి. మీకు మాజీ ఎంపీ మార్గాన్ని భరతరామ్ గారి మీద ఎక్కువగా మీరు బురద జల్లడమే నేర్చుకున్నారు. మీరు ఏ అమ్మాయికైనా రక్షణ కల్పించారా? ఏ అమ్మాయికి ఇప్పుడు అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి పర్యవేక్షించారా? మీరు కానీ మీ ఎంపీలు కానీ మీ హోమ్ మినిస్టర్ కానీ మీరు ఎవరైనా చేయగలిగారా? ఏం చేశారు మీరు? ఈ రాజమండ్రికి ఎమ్మెల్యే అయి మీరు ఏం చేయగలిగారు? అంటే మీ వెనకాతల ఉన్న కార్యకర్తలు బాగుపెట్టడం, మీ కార్యకర్తలకు మద్దతు ఇవ్వడం, వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోవాలి అదే దనే కరుపులో మీరు ఉన్నారు తప్ప ప్రజలు ఏమైపోతున్నారనే కాన్సెప్ట్లో అయితే మీరు లేరు సార్. మీరు వైసీపీ మీద మీరు బురద జల్లడం తగ్గించుకోండి. మీరు ఏం చేశారనేది మార్గాన్ని భరతరామ్ గారితో మీరు పోటీకి రండి. ఆయన ఇప్పటి వరకు చేసే డెవలప్మెంట్కి మీరు పోటీకి రండి. భరతరామ్ గారు ఒక్క మీకు ఏమన్నా తెలియలేదేమో, నిధులు ఎలా తేవాలి, ఏ పనులు చేయించాలో మీకు ఇంకా అవగాహన రాలేదేమో. ఒకసారి భరతరామ్ గారితో రెడీ తెలుసుకోండి. లేకపోతే మీరు ఏదైనా చేయండి. అంతేగాని అక్కడక్కడ గుంటలు తవ్వేస్తున్నారు, ఆ గుంటలకు ప్యాచీలు వేస్తున్నారు, లేని కాలువలు తవ్వేస్తున్నారు, కాలువలు వేస్తున్నారు. ఇవన్నీ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండగా మార్గాన్ని భరతరామ్ గారు చేసేసిన వర్క్లేనండి. మీరు చేయవలసింది ఏమీ లేదు. ఉన్న పనిని పదే పచ్చార్లు కొట్టి దాని మీద మీరు చేస్తున్నారు. మీరు చేసే పని ఒకటే. తెలుగుదేశం మీద బురద చల్లుకోకుండా మీ కార్యకర్తలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మాకు భయభక్తులు తర్వాత మీరు నేర్పిద్దరు. కానీ ఆవిడ మాలే విజయలక్ష్మి గారు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము పీటీఆర్లు కట్టాము, మేము గంజాయి బ్యాచ్ల్ని అణగదొక్కుతున్నాం అని చెప్పారు. అంటే మీ గవర్నమెంట్ విఫలమైందనే కదా, మీ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందనే కదా, మీ గవర్నమెంట్లో ఒక గంజాయి బ్యాచ్ ఉందనే కదా మీరు చెప్తున్నారు పీటీఆర్లు కట్టామని. ల్యాండ్ ఆర్డర్ మీరు ఎక్కడ కాపాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీతోనే మత సామరస్యం, లౌకిక తత్వం సాధ్యపడుతుందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ జోలా నటరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాస్టర్ సంధ్యారాణి హాజరై సువార్త సందేశాన్ని అందించారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు. టీకే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో దేశంలో క్రిస్టియన్లకు, ముస్లింలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడ్డ అమర్ జహా బేగ్ను ఘనంగా సన్మానించారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న 9 మంది పాస్టర్లకు సాలువా కప్పి మెమెంటోలతో సన్మానం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మేడపాటి భద్రందొర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వడయార్, సుగుణారావు, రామచంద్రరావు, చింతాడ వెంకటేశ్వరరావు, ఐ సత్యనారాయణ, పి సత్యనారాయణరాజు, శ్రీనివాస్ వడయార్, సాకా పుల్లారావు, చామర్తి లీలావతి, ఎస్కే జయలలిత, జి యేసు, కెవి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పిఎంపి 63వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక ఎఫ్కేలో జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
తొలుత రాజేంద్రనగర్లోని జిల్లా సంఘ కార్యాలయం వద్ద సంఘ వ్యవస్థాపకుడు ఆర్కే భరద్వాజ విగ్రహానికి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీటీ రాజు, జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీలు వైద్య సేవలతో పాటు ఈ ఏడాది అంతా అవయవదానం గురించి అవగాహన కల్పించాలని వీబీటీ రాజు అన్నారు. ఎఫ్కెఫ్ వేడుక ఫంక్షన్ హాల్లో జరిగిన సదస్సులో డెల్టా హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ నితిన్ రిమ్మలపూడి ఆధునూతన శస్త్రచికిత్స విధానాలపై, డాక్టర్ సుమంత్ క్యాన్సర్ వైద్యంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు రహమాన్ ఖాన్, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగా అప్పారావు, పి దేవానందం, ఏ ధనుంజయరావు, మట్టా వీరబాబు, సిల్వస్టర్, బివివి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మట్టా రమేష్, పి చిన్ని, హాస్పిటల్ మేనేజర్ క్రాంతికుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. 63 సంవత్సరాల వార్షికోత్సవ సమావేశాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఇది రాజమండ్రి జిల్లా అధ్యక్షులు శ్రీ బళ్ళా శ్రీనివాస్ గారి గృహం నందు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఆర్కే భరద్వాజ్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించి ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో సర్వసభ్య సమావేశం, అలాగే అవయవ దానం పట్ల అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రేపు ఏలూరులో, అలాగే రేపు ఏలూరులోనే కాదు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు అన్ని జిల్లాల్లో కూడా రేపు పిఎంపీటీ నిర్వహించడం అనేది జరుగుతుంది. 63 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సభ్యులు పిఎంపీ అసోసియేషన్ సభ్యులు. కోఇన్సిడెన్స్ మేరకు డెల్టా యొక్క యానివర్సరీ కూడా డెల్టా ఈవేళకి ఓపెన్ చేసి 6 ఏళ్ళు అయిందండి. 2019 డిసెంబర్ 26వ తారీఖున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి డెల్టా హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి చాలా ఆస్పెక్ట్స్లో హాస్పిటల్ బాగా ఎదిగింది. స్టార్టింగ్లో చాలా చిన్న టీమ్ తోటి స్థానిక ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో ఉడాన్ 2K25 ఫెస్ట్ను ప్రిన్సిపల్ కేవి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎన్ ఉదయ్ భాస్కర్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేపట్టాలని సూచించారు. ఆదిత్య డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి కళాశాల విద్యార్థులకు ఉద్దేశించి సృజనాత్మకమైన విషయాలను ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ ఫణికుమార్, రెహమాన్, ఆనంద్, ప్రసాద్, చంద్రశేఖర్ విచ్చేసి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేసి తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రశంసించారు. ఈ సమావేశంలో రాంబాబు, రవికాంత్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, అజాం, శిరీష, జీవీఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. క్రౌన్ టౌన్ ప్యాలెస్, ఏఐ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్, స్టాక్ మార్కెట్, టాటా కంపెనీ, సాంకేతికత, ప్రయోగాత్మకత, కాన్సెప్ట్ ఆఫ్ రామాయణ, క్విజ్ తదితర అంశాలపై కామర్స్ విద్యార్థులు స్టాల్స్ను నిర్వహించారు. ఆదిత్య చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు నిర్వాహకులను, కళాశాల సిబ్బందిని అభినందించారు. ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకి ప్రొఫెసర్ కామర్స్ వారికి, ఆర్ట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అంటూ ఉండవు కాబట్టి వాళ్ళ యొక్క స్కిల్ని ఇటువంటి వాటి ద్వారా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాస్ని అందరికీ షేర్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఇది మనం అప్పటి నుంచో కాలేజీ మొదలుపెట్టిన సంవత్సరం నుంచి కూడా 2003 నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ ఫెస్ట్ చేస్తున్నాం. కొన్నాళ్ళు స్టేట్ వైడ్ చేసాం, తర్వాత ఇప్పుడు మనం కాలేజ్ వైజ్, టౌన్ వైజ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఉదయ్ భాస్కర్ గారు మీకు ఆశీర్వదించినందుకు వారు ధన్యవాదాలు చెప్తూ for us, and at the same time, as sir said, theory is one part and getting experience is another one. If you want to use the platforms like expose or any other activities, it will definitely shape you professionally and it may lead you to get a good placement in our campus friends. I hope you all understand the need of this. కీచకుడిని, ఉపకీచకులను భీముడు సంహరించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.
తల, కాళ్ళు, చేతులు ముద్దగా చుట్టేసి కొట్టడంతో కీచకుడు మరణించాడని ఆయన చెబుతూ ఈ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించాడని తెలిపారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 30వ రోజు ప్రవచనం కొనసాగించారు. నిన్ను రక్షించేవారు లేరు కనుక నేనే నీ రక్షకుడిని తెలుసుకో అని ద్రౌపదితో కీచకుడు అంటాడు. దాంతో విరాట్ రాజు కట్టించిన నాట్య మందిరానికి ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా రావాలని ద్రౌపది చెబుతుందని తెలిపారు. ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూసి తనను తాను మరింత శోభగా అలంకరించుకున్నాడని, ఆ ఘట్టాన్ని ఆరిపోయే దీపం మరింత ప్రకాశిస్తుందన్న విధంగా ఉందని ఆయన వివరించారు. అలాగే విరాటరాజు దగ్గర గల గోదానం స్వాధీనం చేసుకోవడానికి కౌరవులు రావటం, యుద్ధం జరగటం వంటి ఘట్టాలను వివరించారు. అయితే మహాభారతం 1,00,000 శ్లోక సంఖ్య మాత్రం 18 పర్వాలతోనే 1,00,000 శ్లోక సంఖ్య అవుతున్నది. హరివంశం కలుపుకుంటే మరొక 12,000 శ్లోకములు ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావించేటప్పుడు ప్రమాదాత్ జరిగినటువంటి స్ఖాళిత్యానికి హృదయాంతర్వర్తి అయిన వాసుదేవుడు మన్నించుగాక నమస్కారం చేసుకుంటూ, రామాయణం మాత్రం ఉత్తరకాండతో కలుపుకుంటేనే 24,000 శ్లోకాలని ప్రతిపాదన జరుగుతున్నది. ఇంకా విరాట్ పర్వంలోకి మనం ప్రవేశించినప్పుడు నిన్నటి రోజున కీచకుడు చేసినటువంటి అవమాన భారం తాళలేక ఏకాంతంగా భీమసేన్ని కలిసినటువంటి సైరంధ్రీ రూపంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి తన ఆర్తిని చెప్పినప్పుడు అప్పుడు భీముడు చెప్తున్నాడు, మా దీర్ఘం క్షమకాలంతో మా సమర్థంచ సంమితం, కొద్ది కాలం ఓపిక పట్టు, కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా విజయం మనదే అవుతుంది, రాణులకి రాణిపోతావు అని చెప్పినప్పుడు దుఃఖంతో మా మాట అంటుంది, నువ్వు అతన్ని సంహరించకుండా ఉంటే నేను తట్టుకోలేను సుమా, కీచకుడిని సంహరించాలి. దర్శనే దర్శనే హన్యాత్ యది జహ్యాంచ జీవితం తద్ధర్మే యతమానానాం మహాం ధర్మో నశిష్యతి. ఇప్పుడు నువ్వు చెప్పడం చెప్పు, వాడు ఇంకా అక్కడే రోజు కనబడుతూ నన్ను ఇలాగే కొడుతూ ఉంటే ఏమవుతాను? దర్శనే దర్శనే హన్యాత్, కనిపించిన ప్రతిసారి వాడు కొడుతూ ఉంటే వాడి దెబ్బలకి నేను భయంతో దెబ్బలతో నేను చచ్చిపోవచ్చు. అలాంటప్పుడు మీకు ధర్మహాని కలుగుతుంది. పైగా ప్రతిజ్ఞ కోసం 13 ఏళ్ళు వేచి ఉండాలి, క్షమతో ఇప్పుడు మనం ఊరుకోవాలి అని అంటే మీ భార్య బ్రతకదు, ఇది తెలుసుకో. మీ భార్యను రక్షించుకోవడం ప్రధానం కదా అని చెప్పినప్పుడు పైగా నువ్వు చేయవలసింది ఏంటంటే కీచకో రాజవాల్లాభ్యాత్ శోకకురున్ మమ భారత. ఆ కీచకుడు అంటే రాజుకు చాలా భయం. పైగా అతన్ని ప్రీతిపత్రంగా తీసుకున్నాడు. ఎందుకంటే కీచకుడు వల్ల తన రాజ్యం నిలబడింది కనుక, ఆయన అండదండలతోనే సైన్యము కోశము కూడా వృద్ధి చెందుతోంది కనుక అతడు ఆదరిస్తూ ఉంటాడు. రాజాదర ఉండడం చేత రాజు అతను నిరోధించడం, దానితో అతను మరింత విజృంభిస్తూ నన్ను బాధ పెడుతుంటాడు. అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే తమేవం కామసమ్మత్తం బింధి కుంభమివాస్మని, ఒక మట్టి కొండను తీసుకొచ్చి రాతి మీద పగలగొట్టినట్టు అతన్ని నువ్వు సంహరించాలి. అలా నువ్వు చేయనప్పుడు నీ ముందు మరణించడమే నాకు శ్రేయస్సు అన్నది ఇక్కడ. విషమాలోడ్య పాస్యామి మా కీచక వశంగమం, నేను ఇంక కీచకుడికి లొంగిపోను, విషం తాగి చచ్చిపోతాను, వాడికి లొంగే కంటే నీ ఎదురు చచ్చిపోవడమే చాలా మిన్న అనగానే వెంటనే భీమసేనుడు పౌరుషంతోనూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఇంక శోకము దుఃఖము విడిచిపెట్టు, నేను చూసుకుంటాను. అప్పటికి ఆ రాత్రి చివరికి వస్తుంది కనుక ఈరోజు సాయంకాలం అంటే ఈరోజు సాయంకాలం గడిచి మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు అతన్ని నర్తనశాలకు వచ్చేటట్టు నువ్వు ఒప్పించు, ఎటువంటి మభ్యపెట్టేనో ఒప్పించు. అక్కడికి వచ్చినప్పుడు ఆ నర్తనశాల విరాట మహారాజ్ చక్కగా కట్టించినటువంటిది. అందులో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.